హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూఆర్ ఫ్రెండ్స్ అండ్ లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే, మనకి చలికాలంలో ఏమీ తినబుద్ధి కావట్లేదు అని అన్నప్పుడు ఇలా వెల్లుల్లి కారం అనేది చేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది అండి. దోశలకు కానీ వేడి వేడిగా అన్నంలోకి కానీ తింటే చాలా చాలా బాగుంటుందండి. జస్ట్ 5 మినిట్స్ కూడా పట్టదనమాట మనకి ఈ వెల్లుల్లి కారం చేసుకోవడానికి. మనం ఫస్ట్‌గా ఒక స్పూను జీలకర్ర అయితే తీసుకోవాలి అనమాట. జీలకర్ర అనేది కొంచెం దంచుకున్న తర్వాత దీంట్లోకి కారంనైతే వేసుకోవాలి అండి. 3 స్పూన్స్ అనేది కారం వేసుకోవాలి. ఇలా కారం వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి రోట్లో దంచుకుని ఆ తర్వాత వెల్లుల్లి అయితే వేసుకోవాలి అండి. వెల్లుల్లిపాయలు మీ ఇష్టం అనమాట. కొంచెం ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ అయితే సరిపోతుంది. దీన్ని ఇందులోనే కొంచెం సాల్ట్ అనేది వేసుకుని మనం మెత్తగా దంచుకోవాలి. మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం సాల్ట్ అయితే సరిపోతుంది. మీ దగ్గర రాక్ సాల్ట్ ఉంటే అది వేసుకోవచ్చు. లేదంటే మెత్తని సాల్ట్ అయితే వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం దంచుకోవాలి అనమాట. ఇలా దంచుకుంటే సరిపోతుందండి. దాన్ని మనం ఒక దాంట్లోకి తీసేసుకోవాలి అనమాట. ఇలా తీసుకున్న తర్వాత పోపు అయితే వేసుకోవాలి అండి. ఇందులో పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా మనం పోపు అయితే వేసుకోవాలి. ఇలా పోపు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకుని మనం స్టవ్ అయితే ఆపేసేయాలండి. ఆపేసి ఇది వెల్లుల్లి కారం ఏదైతే ఉందో దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకుని కొంచెం చల్లారనిస్తే సరిపోతుందనమాట. ఇలా ఒక దోశ అనేది వేసుకుని కొంచెం కాలిన తర్వాత అప్పుడు ఈ వెల్లుల్లి కారం ఏదైతే ఉందో దాన్ని అప్లై చేసుకుని దాన్ని టర్న్ చేసుకుంటే కాసేపు ఉంటే సరిపోతుంది అండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ చలికాలంలో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.